మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధనామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా మనం ఈ వీడియోలో మీనరాశి జాతకులకు ఎలా ఉందో మనం మాట్లాడుకుంటున్నాం. మీనరాశి అంటేనే జలరాశి, దుస్వభావ రాశి. ఈ రాశి వాళ్ళు అన్ని రకాల స్వభావాలు కలిగి ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటారు, వేరే వాళ్ళ సమస్యలను ఎత్తినేసుకుంటారు. వీళ్ళ సొంత సమస్యల కన్నా వేరే సమస్యలు ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. సులభంగా ఏమారిపోతారు ఈ రాశి వాళ్ళు. స్థిరత్వం తక్కువ. స్థిరత్వం లేదు, తక్కువ కాదు, లేదు. ఈ రాశి చిట్ట చివరిది మోక్షస్థానము, జల బలం కలిగినటువంటి రాశి. ఈ రాశిలో శుక్రగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది. శుక్రుడు అంటేనే బెడ్, శుక్రుడు అంటే మంచం, శుక్రుడు అంటే పడక, శుక్రుడు అంటే సుఖం, కామసుఖం, స్త్రీ శయ్య సౌఖ్యం. ఆయన చివరి రాశిలో బెడ్ కంఫర్ట్స్ అనేటువంటి ప్లేస్లో ఉచ్చస్థితి పొందుతాడు. అందుకే ఎవరికి ఏ లగ్నానికైనా వ్యయస్థానంలో శుక్రుడే విపరీత రాజయోగమే. ఎందుకంటే అక్కడ శుక్రుడు చాలా కంఫర్ట్గా ఉంటాడు. అందుకే నైసర్గిక వ్యయస్థానం అనేటువంటి మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. ఆ శుక్రుడు ఈ లగ్నం ఈ రాశి వాళ్ళకి లాభస్థానానికి వచ్చాడు. ఆయన అంగారుడు నీచబడి వీక్షిస్తున్నాడు. అంటే ఈ మాసం స్త్రీలతో జాగ్రత్త. వాళ్ళు ఏదైనా గొడవలు పడడానికి, మీకు గతంలో ఏదైనా స్త్రీలతో ఎటువంటి విభేదాలున్నా, లేదు ఎవరైనా మల్టీపుల్ రిలేషన్స్ వారు ఉన్నా ఇప్పుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని శపించేదని కూడా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే శుక్రుడు అంటేనే స్త్రీ. శుక్రుడిని మళ్ళీ కుజుడు చూడడం, నీచబడి చూడడం, అది ఇక్కడ విచారించే విషయం. కుజుడు చూడకపోతే మీకు స్త్రీ లాభం, స్త్రీ శయ్య సౌఖ్యం, స్త్రీల వల్ల ధనలాభం, స్త్రీలతో స్నేహం, మంచి వస్త్ర వస్తు వాహన భూషణ లాభం అని చెప్పొచ్చు. కానీ పరమశత్రువుంటి అంగారకుడు సప్తమ దృష్టితో చూస్తున్నాడు. తర్వాత మీకు ఏలినాటి శని జరుగుతూ ఉంది. శనేశ్వరుడు మీ వ్యయస్థానంలో ఉండడంతో పాటు వక్రించి ఉన్నాడు. మళ్ళీ అదే కుజుడు నీచబడి చూస్తున్నాడు. అంటే శనిని శుక్రుడు నియంత్రించాడు, కానీ రాశికి మాత్రం ఏలినాటి శని ప్రభావం తగ్గించాడు. ఎవరు? అంగారకుడు. తర్వాత మీ యొక్క రాశ్యాధిపతి తృతీయంలో మీకు కమ్యూనికేషన్ అనేటువంటి సహకారం, కోఆపరేషన్ అనేటువంటి ప్లేస్లో ఉన్నాడు. ఉండడంతో పాటు మీకు ఎవరి సహకారం అయినా సరే దొరికేదానికి అవకాశం, ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. మిత్రుల సహకారము, కుటుంబ సహకారము మీకు లభిస్తుంది, బాగానే చక్కగానే లభిస్తుంది. గురువుకు దిగ్బలం లేదనుకోదండి, తన కోఆపరేషన్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు అంగారకుడు వచ్చి శనిని నియంత్రించడం, శుక్రుని నియంత్రించడం, వాళ్ళు కూడా మీకు అనుకూలించేలా చేస్తున్నారు. వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయాలంతే. కుజుడు గురువు ఏం చెప్తే అది శుక్రుడు శని చేయాలి. కాబట్టి రాశిని బాధించకుండా చేస్తారు. మీకు 9, 10 స్థానాల్లో రవి దిగ్బలాన్ని పొందుతాడు. 10వ స్థానంలోకి వచ్చినప్పుడు రవికి 10వ స్థానం చాలా దిగ్బలం. కాబట్టి రవిగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది. షష్టాధిపతి అయినా కానీ ఆయనకు 10వ స్థానం దిగ్బలం ఉంటుంది. ఆయన గురువర్గానికి చెందినటువంటి గ్రహం కాబట్టి రవి బలము ఉంది. రాశిలో మీకు రాహు ఉన్నాడు. ఆ రాశిలో రాహు ఉంటే మోసం మీరన్నా చేయాలి, లేదా మీరన్నా మోసపోవాలి. మోసపోయేదానికి అవకాశం ఎక్కువ. సముద్రం అనేటువంటి ప్లేస్లో రాహు ఉన్నాడు. మీరు ఈ రాహు యొక్క పీడ తొలగించుకోవాలంటే ఒక లబ్బర్ పాము, బొమ్మ పాములు తీసుకుని నీళ్ళలో వదులుతారండి కామెడీగా. ఇది ఒక మంచి పరిహారమే. ప్లాస్టిక్ అనే దానికి రాహువే కారకుడు. డూప్లికేట్, నకిలీ, ఇవన్నిటికీ రాహువే కారకుడు. కొద్దిగా మార్పులు చేసి సేమ్ అలాగే కొన్ని బ్రాండ్స్ తయారవుతుంటాయి. ఈ నకిలీ బ్రాండ్స్ కంతా రాహువే కారకుడు. కాబట్టి నకిలీ పామును తీసుకుని మీరు నీళ్ళలో వదులుతారండి. రాహు దానికి కనెక్ట్ అవుతాడు. అంటే తన నకిలీ గ్రహం కంటే నకిలీని అదే పని చేసే వాళ్ళని ఇష్టపడతాడు. లేదంటే మీరు మోసపోయేదానికి అవకాశం చాలా ఎక్కువ. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏమంటే మీ జీవిత భాగస్వామితో అంత కంఫర్ట్ ఉండదు. మీకు ఆమె పైన అనురాగం తగ్గుతుంది, ఆమెకు మీ పైన అనురాగం తగ్గుతుంది. ఇద్దరికి ఆసక్తిగా మీరు ఎక్కడైనా పోయి రావాలంటే కూడా పొయ్యి రాలేకపోతారు. పొయ్యి వచ్చినా కానీ ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఒక విధమైన అన్కంఫర్ట్, బెడ్ కంఫర్ట్స్ కానీ మీకు ఇతరత అండర్స్టాండింగ్స్ కానీ ఉంటాయని చెప్పచ్చు కేతువు వల్ల. కానీ గురువు కేతువుని చూడడం వల్ల మీకు కొంతలో కొంత ఫలితం అయితే ఇస్తాడు, మీ రాశ్యాధిపతి కాబట్టి. అదే సప్తమాధిపతి కూడా
బుధుడైనటువంటి సప్తమాధిపతిని కూడా గురువు చూస్తున్నాడు. చూడడం వల్ల సప్తమాధిపతి వక్రించున్నాడు. వక్రించినటువంటి స్థానం భాగ్యస్థానం, ఆ భాగ్యాధిపతి కూడా నీచబడి మళ్ళీ శుక్రుని చూస్తాడు. ఇక్కడ ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్తో మలుపులతో తిరుగుతున్నటువంటి గ్రహ ఫలితాలు మీకు ఫైనల్గా తీసుకుంటే ఒక విధంగా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఏలినాటి శని నియంత్రణ అయింది. ఇతర చెడు గ్రహాల యొక్క చెడు ఫలితం నియంత్రణ చేస్తున్నారు కుజుడు గురువు కలిసి. రాశిలో ఉన్న రాహు వచ్చేకాడికి మీకు ఏ గ్రహానికి చిక్కలేదు, జన్మలో ఉన్నాడు కాబట్టి ఏమారిపోవడానికి మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఇస్తాడు. ఆయన ఏప్రిల్ 15 వరకు నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను, అప్పుడు ఆ ప్రాంతం వరకు ఉంటాడు. ఆయన మీ వ్యయస్థానానికి వస్తాడు. అప్పటి వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఆయనకు ఎదురుగా శని భగవానుడు రాబోతాడు. వాళ్ళిద్దరు కూడా ఎదురెదురు పడబోతారు. అప్పుడు సంధి రాశిలో కుంభము మీనం సంధిలో వీళ్ళిద్దరూ ఒకరు ఎదురెదురుగా తారసపడతారు. శనివత్తు రాహు ఉన్నారు అంటే ఇద్దరు శనులు మీకు సంధిలో ప్రయాణం జరుగుతుంది. అప్పుడు మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు ఆ కాలానికి వచ్చే మాస ఫలితాలు అప్పుడు వివరించడం జరుగుతుంది. చక్కగా ఇప్పుడు మీరు ఒక అవగాహనతో ముందుకెళ్ళడం చాలా అవసరం. ఎవరికి మీరు ఏమారకుండా ఉండాలంటే మీరు అవగాహనతో పోవాలి. ఎవరన్నా మీకు సన్నిహితం అవుతున్నారంటే వాళ్ళు ఏదో ఆశించే మీ దగ్గరకు వస్తున్నారు, మీకేదో ఆశ చూపి మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారని ఆలోచించండి. ఎవరైనా వచ్చి మీ దగ్గరగా డీప్ అయితే ఏం కావాలన్నా, ఏం ఆశించి వచ్చి నా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను మొహమాటం లేకుండా అడగండి. అయ్యో నేను అట్టంతలేదు ఇట్టంతలేదు, నేను హరిశ్చంద్రుడు, సంతోషం వెళ్ళరా అని చెప్పండి. లేదా అవకాశం ఇచ్చారో ముచ్చట్లు పెంచుకున్నారంటే ముంచేస్తారు. రాహువు దగా చేయడానికి, నమ్మక ద్రోహం చేయడానికి, చీటింగ్ చేయడానికి కారకత్వం వచ్చేటువంటి గ్రహం. కేతువు ఏది నాకు వద్దనే గ్రహం కాబట్టి సప్తమ జన్మస్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు రాహుకేతుల నియంత్రణ కోసం పరోటాలు, జెట్ కాయిల్స్, టాటాయిస్ కాయిల్స్ దానంగా ఇవ్వండి. పరోటా పాములాగానే చుట్టుకుంటుంది ఆహారం, అది నూడిల్సు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. అవి తినకూడదు. మీరు దానంగా ఇవ్వాలి. నూడిల్సు, సేమియాలు, పొట్లకాయలు, ముల్లంగి ఇవన్నీ కూడా మీరు తినకూడదు. రాహు జన్మలో ఉన్నాడు. అవి దానంగా ఇవ్వచ్చు. ఎక్కడైనా ఆలయాల్లో అన్నదానం చేసేటప్పుడు ఈ కూరగాయలు తీసి దానం ఇచ్చేయండి. ఎక్కడైనా యాచకులు బిచ్చకాయలు ఉంటే వాళ్ళకి జెట్ కాయలు తీసేయండి. అయ్యా రాత్రి పడుకునేటప్పుడు దీన్ని వెలిగించుకొని చెప్పండి. అది వెనక నుంచి కాలుతూ రివర్స్లో కాలుతుంది. ఆ పరిహారం అవుతుంది. సర్పగ్రహాల పరిహారం అవుతుంది. పాములాగానే చుట్టుకొని ఉంటుంది. ఈ పరోటాలు ఇవ్వండి, వాళ్ళు తింటారు. సర్ప సంబంధమైన ఆహారాన్ని, అలా ఉన్నటువంటి ఆహారాన్ని దానంగా ఇవ్వండి. అప్పుడు ఆ గ్రహాలు నియంత్రణలోకి వచ్చేదానికి లైవ్లో జరుగుతాయి. ఇది తింటారు కాబట్టి వీటికంటే ఖర్చులేం లేవు. అటనే మీరు ఎక్కడో పోయి సర్పగ్రహ క్షేత్రాలకు వెళ్ళి పూజ చేశారనుకోండి, ఈ సర్పగ్రహాలు దోషం ఉంటే సర్పగ్రహ పూజ చేయాలనేసి ఎక్కువ ప్రచారం ఉంది. అడిగి పోయి చేశారనుకోండి, ఆముదంతో వెలుగుతున్న దీపంలో పెట్రోల్ పోసినట్టు అవుతుంది. పోయి చూడండి, మీకే తెలుస్తుంది. గతంలో పోయి ఉంటే మీకే అర్థమవుతుంది. ఆ నియంత్రణకు తత్సంబంధమైన ఆహారాన్ని దానంగా ఇచ్చేయాలి. అది పరిహారం, విరుగుడు. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమంటే, సర్పగ్రహాలు జన్మస్థానంలోకి వచ్చినప్పుడు లేదా ఇంకే విధంగా కాలసర్పదోషంగా జన్మజాతకం ఉన్నప్పుడు బాధించేటప్పుడు గరుక్మంత్ ఆరాధన చేయాలి. సర్పలోకాన్ని అంతం చేయడానికి ఆయన పుట్టాడు. ఆయన వాళ్ళకు స్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక పోలీస్ లాగా ఆయన సర్పాలకు గరుక్మంత్ ఆరాధన చేయడం వల్ల సర్పగ్రహాలు ఆటోమేటిక్ సైలెంట్ అయిపోతాయి. వద్దు, మనకు ప్రమాదం, వీళ్ళని బాధించకూడదు అంటాయి. సర్పగ్రహాలకే మీరు పోయి పూజ చేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ బాధ పెడుతున్నాయి. బాధ పెట్టే గ్రహానికి యూరియా వేసి మనం బలం పెంచినట్టు అవుతుంది. నా పరిహారంలో మీకు లాజిక్ అర్థమంటే ఆచరించండి. మీకు నమ్మకం లేకపోతే మీరు పూజలు చేసుకోండి. మీకు మంచి ఫలితం కలిగితే సంతోషమే. ఇది వింటున్న వాళ్లకు మంచి జరగాలని 100కు 100%, 100కి 1,00,00,000% ఆశించే రీసెర్చ్ చేసే తంత్రజ్యోతిష విధానాలతో నేను పరిహారాలు చెప్తున్నాను. మా తంత్రజ్యోతిష విధానంలో నేను ఈ చివరి రాశికి చెబుతూ నేను కొన్ని ప్రత్యేకతలు చెప్తున్నాను. ₹1 నుంచి గ్రహాలను యాక్టివేట్ చేసే పరిహారాలు తంత్రజ్యోతిషంలో ఉన్నాయి. ₹1, అది ఎవరి జాతకానికి ఎలా వస్తే అలా చెప్తాం. ₹1 నుంచి స్టార్ట్ అవుతుంది పరిహారం. ఓపెన్ ఛాలెంజ్, నేను చెప్తాను, నేను పరిహారం ఇస్తున్నాను. గ్రహాలు ఏమీ నోటీస్ బోర్డు పెట్టుకోలేదు. ఇన్ని వేల రూపాయల పరిహారం, ఈ పరిహారం చేయాలి, ఇన్ని వేల రూపాయలు ఈ హోమం చేయాలి, ఇన్ని వేల రూపాయల్లో ఇన్ని కొబ్బరికాయలు తేవాలని నిశ్చయం పెట్టలేదు. మీ వేదనను అర్థం చేసుకోవాలంటే, ఖర్చు లేకుండా చేసుకోవాలంటే, తక్కువ ఖర్చులో చేసుకోవాలంటే చక్కటి పరిహారాలు తంత్రజ్యోతిష మార్గంలో ఉన్నాయి. అలాంటి వాటినే మేము రీసెర్చ్ చేసి ఇప్పటి కాలానికి అనుగుణంగా కొన్ని వేల పరిహారాలు సృష్టించింది తంత్రజ్యోతిషం. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు జీవిత పర్యంతం డబ్బులు రావాలంటే తమకైన 2వ రాశి అయినటువంటి మేషరాశిని బలపరుచుకుంటే, ధనస్థానాన్ని బలపరుస్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటుంది. మరి మేషరాశిని బలపరచాలంటే ఏం చేయాలి? ఇది మీకు మాస ఫలితం కాదు, జీవిత ఫలితం.
డబ్బులు రావాలంటే లిక్విడ్ క్యాష్. మేషరాశిలో మేషము అంటే తల, ఒక పర్వతం, కొండ. మనకిది ఇక్కడ ఉన్న స్థానం అంటే తల మీద ఉన్నటువంటి దేవుడు అంటే ఒక పర్వతం పైన ఉన్న దేవుని ఆరాధించాలి. యాదాద్రి నరసింహస్వామి, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి, పళని సుబ్రహ్మణ్య స్వామి, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి నరసింహస్వామి. అంటే పర్వతాలపైన ఉన్న దేవులు, తల మీద ఉన్నటువంటి దేవులని అర్థం. అంటే పర్వతాలపైన ఉన్న దేవతలందరూ మీరు ఆరాధించవచ్చు. చక్కటి ఆర్థిక స్థితి వస్తుంది. ఒక్క కోరికే కోరాలి ఎప్పుడు కూడా, డబ్బులు కావాలంతే. డబ్బులు కావాలంటే మీకు డబ్బులు వస్తుంది. ఆ డబ్బు మీరు ఎంజాయ్ చేశాను కదా, మీ అప్పులు తెచ్చుకోవాలి. ఆల్రెడీ అప్పుల్లో ఉంటారు, అందరూ అప్పుల్లో ఉన్నారు. అప్పులు లేని వాళ్ళు లేరు, వర్షంలో తలనోళ్ళు లేరు అనే విధంగా ఉంది సమాజం. అప్పు తీర్చండి, అవసరం కొంత పెట్టుకుని అప్పు తీర్చండి, అవసరం కొంత పెట్టి అప్పు తీర్చండి. అప్పు ఇచ్చే కొద్దికి మీకు మీ అప్పులలో వాయిస్ తగ్గిస్తారు, మీరు వాయిస్ పెంచుతారు. ఉండవయ్యా మొన్న ఇచ్చాను కదా మళ్ళీ ఇస్తాను, మీకు వాయిస్ పెరుగుతుంది. ఆ డబ్బే ఇవ్వకపోతే మీరు స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, లేదంటే సైలెన్స్లో పెట్టాలా, లేదంటే తప్పించుకోవాలా. కాబట్టి అప్పు తీరుస్తూ మీ అవసరం తెచ్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ధనస్థానాన్ని బలపరచుకోవాలి. ధనస్థానం బలపరచుకోవాలంటే మీకు మేషం కాబట్టి, మేషం అంటే తల కాబట్టి, తల అంటే ఒక కొండ పైన ఉన్నటువంటి ఆలయాలను. తిరుపర గుండ్రం, ఒక గుండు పైన మనకు తల మీద ఉన్న ఒక గుండు పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి శత్రు రోగ రుణాలకు అధిపతి. మేషరాశి కుజుడు అధిపతి. కుజుడు అప్పులకు కారకుడు. ఆయనకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. తిరుపర గుండ్రం మదురై పక్కనే ఉంది, జస్ట్ 10 కిలోమీటర్స్. వెళ్ళరండి, అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తుంది. డబ్బు వస్తే ముందు అదంటూ లేకపోతే మళ్ళీ అప్పు తీరిపోతే తర్వాత వచ్చే డబ్బులు మీదే కదా. మీకు అప్పు చేసుకుని మీకే కదా, మీ అవసరాలకే కదా, తెలుసో తెలియకో వృధా ఖర్చు అయిపోయింది. కాబట్టి అది తీరే మార్గాన్ని తంత్రదోష విధానంలో 2వ స్థానాన్ని బలపరిస్తే చాలు. కాబట్టి తత్సంబంధమైన దేవతా శక్తి ఉన్నటువంటి వాళ్ళని మీరు ఆరాధిస్తే చాలు. ఇది జీవిత పర్యంతం చేసుకోవచ్చు. మీకు అవకాశం మీకు తెలియజేశాము. అవకాశాన్ని మీరు మీకు వీలున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. పలానా రోజు పలానా నక్షత్రం లేదు, ఆకలిస్తే అన్నం తింటాం, డబ్బులు వస్తే అప్పు తీర్చుకుంటాం, అంతే. ఇదే కండిషన్, ఇదే రూల్, ఇదే స్టార్ సింబల్. కాబట్టి మీనరాశి వాళ్ళు మేషరాశిని బలపరుచుకునే విధానం చెప్పించాను. మాస ఫలితాలు చెప్పాను. మాస ఫలితాల నుంచి బయటపడే మార్గాలు చెప్పించాను. రాహుకేతులు నియంత్రించుకుంటే చాలు. జన్మంలోనే సప్తమంలో ఉన్నారు కాబట్టి ఏలినాడు శని ప్రస్తుతం నియంత్రణలో ఉంది. అంగారుడు చూసి కంట్రోల్ చేసేసాడు. మీ శత్రుగ్రహాలన్నింటినీ గురుగ్రహం కూడా కంట్రోల్ చేసింది. ఇది మీకు ఒక అద్భుతమైన సువర్ణ సమయంగా చెప్పవచ్చు. నేను చెప్పిన జీవిత ఫలితాన్ని, మాస ఫలితాలను ఆచరించుకుని సంతోషంగా ఉంటారని భావిస్తూ శుభం.